హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంకొక సింపుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ బీడ్స్ ఏం లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్తోనే ఒక సింపుల్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్తో డబల్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇలా ఒక డైరెక్షన్లో వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్కి ఇలాగా రెండోసారి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబల్ చైన్ స్టిచ్ వేసుకుని ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకొక లైను సిల్క్ థ్రెడ్తో బ్యాక్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. అంటే ఫస్ట్ ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్ వేసి మళ్ళీ వెనక్కి ఆ లాంగ్ చైన్ లోపలికి ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ స్మాల్ చైన్ వెనక్కి లాగి మళ్ళీ ఒక లాంగ్ చైన్, స్మాల్ చైన్, మళ్ళీ వెనక్కి ఒక స్మాల్ చైన్, ఇట్లా బ్యాక్కి చైన్ వేసుకుంటాం అనమాట. ఇట్లా బ్యాక్ చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇలా సిల్క్ థ్రెడ్తో కానీ జరీ థ్రెడ్తో కానీ ఈ విధంగా బ్యాక్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక లైను. నెక్స్ట్ ఇంకొక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తాను. తర్వాత ఇక్కడ డబుల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేసుకోవడానికి ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ని ఇలా జిగ్జాగ్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. కాటన్ థ్రెడ్ తీసుకుని పైపింగ్ థ్రెడ్ పైన ఇలా జిగ్జాగ్ స్టిచ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనము లోడ్ స్టిచ్ అనేది వేసుకుంటాం. ఈ లోడ్ స్టిచ్ వేసుకోవటానికి నేను ఇక్కడ 2 కలర్స్ వేస్తున్నాను. డబల్ కలర్ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. దానికోసం 1 ఇంచ్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకుని ఫస్ట్ సిల్క్ థ్రెడ్తో ఇలా క్రాస్గా లోడ్ స్టిచ్ అనేది వేస్తున్నాను. క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ మనం థ్రెడ్స్ తీసుకునేటప్పుడు ఇలా డబల్ కలర్ కానీ ట్రిపుల్ కలర్ కానీ లోడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం శారీలో ఉన్న కలర్స్ తీసుకుని ఇక్కడ లోడ్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఇక్కడ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్లో ఉంది. సో అందుకని నేను ఇక్కడ 2 కలర్స్ తీసుకుంటున్నాను అనమాట, ఆరెంజ్, బ్లూ. ఒకవేళ శారీలో మనకి సింగిల్ కలరే ఉంటే కనుక ఆ కలర్ తీసుకుని జరీ థ్రెడ్తో గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కాంబినేషన్ అనేది తీసుకోవచ్చు. ఇట్లా సింగిల్ కలర్తో మనం ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకుని ఈ థ్రెడ్ని పక్కన పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ థ్రెడ్ తీసుకున్నప్పుడు ఈ థ్రెడ్ అడ్డు రాకుండా దీన్ని పక్కకు పెట్టుకుని మళ్ళీ సెకండ్ కలర్ తీసుకుని ఇలానే కంటిన్యూ చేసుకోవాలి. ఇట్లా డబల్ కలర్తో ట్రిపుల్ కలర్తో మనం ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి వరకు అయితే పాయింట్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఈ సెకండ్ కలర్తో వేసేసుకుని ఇక్కడ నాట్ వేసుకుని మళ్ళీ ఫస్ట్ కలర్ తీసుకుని కంటిన్యూ చేసుకోవాలి. ఇట్లానే ఇలా డబల్ కలర్తో ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సిల్క్ థ్రెడ్తో బ్యాక్ చైన్ స్టిచ్ వేస్తున్నాను ఇంకొక లైను. నెక్స్ట్ మళ్ళీ జరీ థ్రెడ్తో ఒక లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ వేసుకోవటానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇట్లాగ పాయింట్ పెట్టుకుని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత జిగ్జాగ్ షేప్ డ్రా చేసుకోవటానికి 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ దగ్గరికి ఇలాగ పాయింట్ పెట్టుకుని జిగ్జాగ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ జిగ్జాగ్ షేప్లో చైన్ స్టిచ్ వేస్తున్నాను. జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ని ఇట్లా జిగ్జాగ్ షేప్లో వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ జిగ్జాగ్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా జిగ్జాగ్ షేప్లో చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోవాలి. తర్వాత ఈ షేప్లో మధ్యలో గ్యాప్లో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవడానికి ఇట్లాగా నార్మల్ నీడిల్ తీసుకుని సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకోవాలి. 6 స్ట్రాండ్స్ తీసుకుని
నీడిల్కి ఎక్కించుకోవాలి. నీడిల్కి ఎక్కించుకునేటప్పుడు మీకు ఇక్కడ థ్రెడ్ నీడిల్కి ఎక్కకపోతే కనుక కొంచెం చివరన ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకుంటే చక్కగా ఎక్కేస్తుంది నీడిల్కి. ఇట్లా సింగిల్ థ్రెడ్ లాగా ఉండి చక్కగా ఎక్కేస్తుంది. ఇట్లా నీడిల్కి ఎక్కించిన తర్వాత చివరన ముడి వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్లో లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఇట్లా నీడిల్ పైకి తీసుకుని ఎక్కడి నుంచి తీసామో దాని పక్క నుంచి నీడిల్ని విధంగా కిందకి దించేసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా నార్మల్ నీడిల్తో మనము స్టార్ట్ చేసుకుంటే ఇట్లాగా ఒక స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్. తర్వాత మనం ఏ స్టిచ్ వేద్దాం అనుకుంటున్నామో ఆ స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా నీడిల్ని పైకి తీసుకుని నీడిల్కి థ్రెడ్ని ఒకసారి చుట్టుకుని కొంచెం గ్యాప్లో మళ్ళీ నీడిల్ని విధంగా కిందకి దించుకుంటే మనకి ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకున్న తర్వాత నీడిల్కి థ్రెడ్ని ఒకసారి చుట్టుకుని కొంచెం దూరంలో మన నీడిల్ని కింద దించుకోవాలి. ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము థ్రెడ్ని వదులుతున్నాం కదా, నీడిల్కి ఒకసారి చుట్టిన తర్వాత థ్రెడ్ని వదిలేటప్పుడు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ని ఇలా కొంచెం టైట్ చేసి థ్రెడ్ని వదిలితే అక్కడ మీకు లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసుకుంటే మనకి బార్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అక్కడక్కడ బుటీస్ వేసుకోవటానికి మళ్ళీ సిల్క్ థ్రెడ్ 6 స్ట్రాండ్స్ తీసుకుని ఇక్కడ సెంటర్లో నీడిల్కి థ్రెడ్ని 2 సార్లు చుట్టుకుని ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజులో ఫ్రెంచ్ నాట్ వేసుకోవటానికి నీడిల్ని థ్రెడ్ని 2 సార్లు చుట్టుకోవాలి. తర్వాత దీని చుట్టూతో మళ్ళీ వేరే కలర్తో ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ నీడిల్కి థ్రెడ్ని ఒకసారి చుట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు కావాలంటే 2 సార్లు చుట్టుకోవాలి. చిన్న సైజు కావాలంటే నీడిల్కి థ్రెడ్ని ఒకసారి చుట్టుకోవాలి. ఇలా ఫ్రెంచ్ నాట్స్తో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి అవుట్లైన్ వేసుకోవాలి. సో అవుట్లైన్ వేసుకునే ముందు ఇక్కడ మనం నార్మల్ నీడిల్తో నాట్ అనేది వేసేసుకోవాలి. నాట్ వేసుకుని తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచ్ నాట్స్కి చుట్టూతో అవుట్లైన్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. ముందు సెంటర్లో ఉన్న ఫ్రెంచ్ నాట్కి అవుట్లైన్ వేసుకుని తర్వాత అక్కడ నుంచి ఈ పక్కన ఉన్న ఫ్రెంచ్ నాట్స్కి ఇట్లాగా అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ నీడిల్తో ఎండ్ నాట్ వేసుకునే నేను సెపరేట్ వీడియోలో క్లియర్గా చూపించానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇట్లా ఫ్రెంచ్ నాట్స్తో మనం సింపుల్గా బుట్టి అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలానే మొత్తం బ్యాక్ నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ బార్డర్ స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే కావాలనుకుంటే కనుక ఈ డిజైన్ని మీరు ట్రై చేయొచ్చు. ఇది హ్యాండ్ డిజైన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.